ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ శివశంకర్. మన హెచ్ఎంసి నాని తెలుగు ట్రావెలర్. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్లు తెలియజేయండి. మన వీడియోని మీ కాంటాక్ట్ నెంబర్లకు కూడా షేర్ చేయండి వాట్సాప్లో. అందరూ చూసి ఈ కుంభమేళ వెళ్ళని వారు కూడా చూసి ఆనందిస్తారు. ఈ వీడియో కుంభమేళ గురించి, మహాకుంభమేళ అక్కడ పరిస్థితులు ఏమిటి, ఎలా వెళ్ళాను అన్నీ మీకు వివరంగా చూపిస్తాను. వెళ్ళిన వాళ్ళు వెళ్ళని వారు చూడండి. ప్రతి వీడియో డిఫరెన్స్ ఉంటాయి, అన్ని వీడియోలు ఒకలాగా ఉండవు. ఒక్కొక్కళ్ళు ఒక్కో చోటకు వెళ్తూ ఉంటారు. నేను డిఫరెంట్గా త్రివేణి సంగమానికి వెళ్ళాను, కానీ వేరే రూట్లో వెళ్ళాను. అదేంటనేది మీకు వీడియోలో వివరంగా చూపిస్తాను. జర్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చూసి ఆనందించండి. మహాకుంభమేళ వెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో అన్నీ మీకు వివరంగా చూపిస్తాను. దీంతోపాటు నెక్స్ట్ వీడియోలో మనకి కాశీ, హరిద్వార్, న్యూఢిల్లీలో మార్కెట్ విషయాలు మీకు అన్ని వివరాలు మీకు చూపిస్తాను. కుంభమేళ టైంలో హరిద్వార్ ఎలా ఉంది, కాశీ ఎలా ఉంది అనేది మీకు అన్ని వీడియోలు వివరంగా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఈ రోజు నుండి మిస్ కాకండి. మన వీడియోలు చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అందరికి ఉపయోగపడే మంచి వీడియోలు ఉంటాయి. ఈ ఛానల్ సంబంధించిన మొదటి వీడియో చూడండి. ఈ ఛానల్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మిస్ కాకండి. మన హెచ్ఎంసి నాని తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ విలువైన కామెంట్లు తెలియజేయండి. ఈ మహాకుంభమేళ గురించి మీకు అన్ని వివరాలు పూర్తిగా వివరిస్తాను. ఎలా వెళ్ళాను ఏంటనేది జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి. మహాకుంభమేళ గురించి మీరు వినే ఉంటారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కుంభమేళ గురించి మీ సారాంశం పురాణం మీకు ఇమేజ్ రూపంలో పెడతాను. ఫ్లాగ్ చేస్తే అలాగే డిఫరెంట్గా చేయాలి కదా. జర్నీ గురించి మీకు వివరంగా చెబుతాను, చూడండి. కుంభమేళ గురించి మనము చూద్దాము. నెక్స్ట్ వీడియోలో కూడా ప్రయాగరాజ్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ రూమ్ తీసుకోవాలి, అన్ని వివరాలతో మరొక వీడియో చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ మనకి మే నెలలో కూడా పుష్కరాలు రాబోతున్నాయి. సరస్వతి నది, అవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఈ ప్రదేశాలు ఏంటి, ప్రజెంట్ నెక్స్ట్ సరస్వతి నది ప్రయాగరాజ్లో కూడా జరగబోతుంది పుష్కరాలు 2 నెలల్లో. మళ్ళీ కుంభమేళకి వెళ్ళలేని వారు ఇప్పుడు పుష్కరాలకి వెళ్ళటానికి ట్రై చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో సరదాగా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది జర్నీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అందరూ వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మే నెలలో మే 14 నుండి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు ఉన్నాయి. ఆ ప్లేస్లు ఎక్కడెక్కడ ఏంటి, ఎలా వెళ్ళాలి అన్ని వివరంగా నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఈ ప్రయాగరాజ్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మహాకుంభమేళ గురించి అక్కడ వాతావరణం అన్నీ మీకు చూపిస్తాను. నేను ఎలా వెళ్ళాను ఏంటనేది. సపరేట్ రూటు, అందరూ వెళ్ళేదే కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మర్చిపోకండి మన హెచ్ఎంసి నాని తెలుగు ట్రావెలర్, ఇది మన అందరి ఛానల్. మర్చిపోకండి, ఇది మీ ఛానల్. आपका इंतजार कर रहे हैं तो వారణాసి నుండి కాశీ నుండి ప్రయాగరాజ్ కుంభమేళాకి గంటకో ట్రైన్ పెట్టారు. జనం చూస్తున్నారు కదా, బాగా ఎక్కువగా ఉన్నారు. ప్రతి ట్రైన్ ఇలాగే ఫుల్ అయిపోతుంది. బస్సులో ఎలాడినట్టు ఎలాడుతున్నారు. ఆ రిస్క్ పడలేక నేను బస్సులో వెళ్ళాను.
ఈ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే కొద్ది లెఫ్ట్ సైడ్ ఉంటుంది బస్ స్టాండ్. అన్ని ఏరియాలకి అక్కడి నుంచి బస్సులు కన్వీనియంట్గా ఉంటాయి. ది ట్రైన్ నార్మల్ ఛార్జీ 80 రూపీస్, బస్ ఛార్జీ వచ్చి 188. కానీ కొద్దిగా ఫ్రీగా ఉంది. ఫ్రెండ్స్, నేను రైల్వే స్టేషన్ దగ్గరలోనే కాశీ నుంచి నేను ప్రయాగరాజ్ మహాకుంభమేళకు వెళ్ళాను. ఇది కాశీ రైల్వే స్టేషన్ ఏరియా. ఈ రైల్వే స్టేషన్ ఎదురుగానే నేను రూమ్ తీసుకున్నాను. ఆ వివరాలు మీకు చెబుతాను. ఇక్కడ నుంచి నేను బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో ప్రయాగరాజ్ వెళ్ళాను. ఎందుకంటే ట్రైన్లు బాగా రష్గా ఉన్నాయి, కుక్కేస్తున్నారు. గంటకోటున్నా బాగా రష్గా ఉన్నాయి, నుంచోడానికి కూడా ఖాళీ లేదు. ఎందుకు ఇబ్బంది పడతామని నేను బస్సులో ప్రశాంతంగా వెళ్ళాను. ఎందుకంటే అక్కడ నడక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడే స్ట్రైన్ అయితే చాలా ఇబ్బంది అని బస్సు ఎక్కాను. ఈ బస్సుకు వచ్చి కాశీ నుంచి వారణాసి నుంచి మనకి ప్రయాగరాజ్ 188 రూపాయలు తీసుకున్నారు. సుమారుగా 2.5-3 అవర్స్ పడుతుంది. కానీ ఈ రద్దీ వల్ల 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. వెళ్ళేటప్పుడు 4 అవర్స్, వచ్చేటప్పుడు 5 అవర్స్ పట్టింది. ఎందుకంటే ట్రాఫిక్ నిలిచిపోవడంతో అక్కడికి తొందరగా వెళ్ళినట్టే. కానీ ఇలా ప్రశాంతంగా వెళ్ళటానికి ట్రై చేయండి. ఇప్పుడు కుంభమేళ అయిపోయింది కాబట్టి ట్రైన్లు ఫ్రీగానే ఉంటాయి. కానీ ట్రైన్లు ఇబ్బంది ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి మనకి త్రివేణి సంగమం వెళ్ళటానికి చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీకు ఏదైనా ఒకటి అవుతుంది ఛార్జీలు మీరు లెక్కేసుకుంటే. కానీ బస్సుకి వెళ్తే దగ్గరికి వెళ్తారు, సేఫ్టీగా ఉంటుంది. ఈ త్రివేణి సంగమానికి వెళ్ళాలంటే మెయిన్ ప్రయాగ సంగం రైల్వే స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్తే మీకు 1.5 కిలోమీటర్ వస్తుంది. సరదాగా నడిచైనా వెళ్ళవచ్చు, లేకపోతే ఆటోలు 10 రూపీస్ ఇస్తే ఆటోల్లో తీసుకెళ్తారు. నేను లాస్ట్ టైం అలాగే వెళ్ళాను. రైల్వే స్టేషన్కి బయటకు వచ్చి లెఫ్ట్ తిరిగితే ఎదురు సందు వస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్తే త్రివేణి సంగమం వస్తుంది. ఏరియా కూడా చాలా సరదాగా ఉంటుంది. నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్ళలేని వారు 10 రూపాయలు ఇస్తే ఆటో అక్కడికి తీసుకెళ్తారు. ఇప్పుడు మహాకుంభమేళ టైం కాబట్టి రేట్లు బాగా విపరీతంగా పెంచారు. రేట్లకి అసలు సంబంధమే లేదు. 10ది 30 రూపాయలు చేశారు. అలా ప్రతి ఐటమ్ అలాగే చేశారు. ఇప్పుడు మళ్ళీ తగ్గుండొచ్చు, ఎందుకంటే ఒత్తిడి అయిపోయింది కాబట్టి. మహాకుంభమేళ తర్వాత రేట్లు మళ్ళీ డౌన్ అయిపోతాయి ఆ 4 రోజులే మీకు ఏదైనా. కానీ బస్సులో జర్నీ చాలా బాగుంది. ఏరియా కూడా చూస్తున్నారు కదా. అంత ఒత్తిడిలో కూడా బస్సు కూడా ప్రశాంతంగా వెళ్ళాము. ట్రైన్లో చాలామంది ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడికి వెళ్ళి స్ట్రైన్ అయిపోయి లగేజ్ మోయలేక అంత దూరం నడవలేక స్టేషన్లో దింపుతారు. అక్కడి నుంచి స్టేషన్ నుంచి ప్రయాగరాజ్ జంక్షన్ నుంచి 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ రావాలి. అక్కడి నుంచి ఫుల్ డిమాండ్ ఆటోలన్నీ. ఎందుకు ఇబ్బంది, ఇట్లా బస్సులో వెళ్తే హ్యాపీగా ఉంటుంది. చూడండి ఎంత దూరం ట్రాఫిక్ ఆగిపోయిందో. ఈసారి మీరు ప్రయాగరాజ్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎలా ఇబ్బంది లేకుండా వెళ్ళాలి అనేది ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్నీ చెప్పాలంటే, అందుకే షార్ట్ కట్లో ఈ వీడియో పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని వివరంగా చెబుతాను. ఎందుకంటే నెక్స్ట్ పుష్కరాలు కూడా ప్రయాగరాజ్లో జరగబోతున్నాయి. ఆ వివరాలు మీకు పూర్తిగా చెబుతాను. ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. ఆ వీడియో కూడా మీకు రేపే పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే టికెట్లు బుక్ చేసుకోవాలి కదా. చూడండి ఎన్ని కిలోమీటర్లు ట్రాఫిక్ అయిపోయిందో. అలా తీస్తూనే ఉన్నాను, నాకే తీయటానికి ఇసుగు పుట్టింది. అంత దూరం అయిపోయినాయి. లెంత్ పెరుగుతుందని కొంచెం దూరం తీసి ఆపేశాను. ఇలా ట్రాఫిక్ ఆగిపోతూనే ఉంది. ఎప్పటికి వెళ్తారో చూడండి. మేము వెళ్ళిన తర్వాత కూడా 3 కిలోమీటర్ల యువతల జూన్సీ అనే ఒక పల్లెటూరులో ఆపారు. కొంచెం బస్తీ పల్లెటూరు లాగా ఉంది. అక్కడ దించేశారు. ఆ ఊళ్ళో చిన్న బస్ స్టాండ్ ఉండి కూడా అక్కడ కూడా తీసుకెళ్ళలేదు. ఊరు బయట ఆపేశారు. నిదానంగా నడుచుకుంటూ మినిమం త్రివేణి సంగమం ఒడ్డుకు చేరుకునేసరికి 6 కిలోమీటర్స్ వచ్చింది. 6 కిలోమీటర్లు నడిచాము. వెళ్ళేటప్పుడు కొద్దిగా పర్వాలేదు, కానీ వచ్చేటప్పుడు వాటర్ మోసుకోవటం రావటం వల్ల చాలా రిస్క్ అనిపించింది, ఇబ్బంది వేసింది. సరదాగా చూసుకోవడానికి నడిచాము, కానీ కొంతమంది
నడవలేక అక్కడ బైకులు ఎక్కుతున్నారు. బైకులు ర్యాపిడో టైపు, కానీ ర్యాపిడో కాదు, బుకింగ్ ఏం కాదు. అడిగి ఆటోలో ఎక్కినట్టు ఎక్కడమే బేరాలాడి మినిమం 300 తీసుకున్నారు ఒక్కో మనిషికి. బేరం ఆడితే 200. అలా ఇద్దరిద్దరు ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ 4 రోజులు బైకులతో చాలా సంపాదించారు. ఆటోల కన్నా ఎక్కువ సంపాదించారు నాకు తెలిసి. అక్కడ వాళ్ళే చెప్పారు. ఊళ్ళో బైకులన్నీ బయటకు వచ్చేసినాయి. ర్యాపిడో లాగా ఎక్కడికక్కడ మాట్లాడుకుంటున్నారు, ఎక్కించుకెళ్ళి దింపేస్తున్నారు. బైకుల్ని ఎలా కూడా వాడొచ్చా అని అక్కడ చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఏమైనా కానీ మహాకుంభమేళ టైంలో అందరికీ చాలా, అక్కడ వాళ్ళకి చాలా ఉపయోగపడింది. ఇదిగోండి ఈ జూన్సీ ఊర్లో ఇక్కడ ఊరు చివర ఆపేశారు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ మనం వెళ్ళాలి. ఇది ఆపిన ప్లేస్ ఏరియా. ఇలా సందులోకి ఆపారు. ఇక్కడ నుంచి ఇది మెయిన్ రోడ్డు. ఇటు రైట్కి వెళ్తే మళ్ళీ కాశీ వెళ్తాము. ఈ లెఫ్ట్కి వెళ్ళాలి మనం. ఇటు బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా అందరూ చాలామంది నడుచుకుంటూనే వెళ్ళారు. మేము కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే రోడ్డు మారితే మళ్ళీ వేరే రూట్ మారుతుంది కదా. ఇలా కొద్దిగా లోపలికి వచ్చినాక ఆ జూన్సీ సెంటర్ వస్తుంది. సెంటర్కి వచ్చిన తర్వాత చాలా సందడిగా ఉంది. అక్కడ అన్ని రకాలు అమ్ముతున్నారు. ప్లాస్టిక్ డబ్బాలు కానీ, పూలు కానీ అన్ని రకాలు ఎక్కడి నుంచే అమ్ముతున్నారు. నేను ఇక్కడి నుంచే తీసుకెళ్ళడం ఎందుకని ఆగాను. కానీ ఘాటు దగ్గరలోకి వెళ్ళినాక చాలా డిమాండ్గా ఉన్నాయి. బయటే బెటరు. మీరు ఎప్పుడు వెళ్ళినా బయటే తీసుకోవడానికి ట్రై చేయండి ఘాట్ల దగ్గర కన్నా. అనుభవం మీద చెబుతున్నాను. ఇలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము. రోడ్డుకి అటు పక్కన ఇటు పక్కన అన్ని తినుబండారాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. వచ్చేటప్పుడు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఈవినింగ్ కాబట్టి టిఫిన్స్ అవి బాగా ఉన్నాయి. అవి కూడా మీకు రిటర్న్లో చూపిస్తాను. ఇలా నడుచుకుంటూ నిదానంగా అన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళాను. మీకు వివరంగా చూపించాలని 6 కిలోమీటర్లు నడిచాను. వచ్చేటప్పుడు కూడా 6 కిలోమీటర్లు నడిచాను వీడియోలు తీసుకుంటూ. మీకంతా ఎలా వెళ్ళాలని చూపించాలి కదా. ఇది కాశీ, వారణాసి నుండి బస్సుకు వెళ్ళే వాళ్ళకే ఈ రూటు తగులుతుంది. చాలామంది ట్రైన్లకు వెళ్ళిన వాళ్ళకి మటుకు ఈ రూట్ తగలదు. కానీ ఈ రూటు వెళ్ళటం వల్ల కొంచెం ఘాట్లు ఖాళీగా ఉన్నాయి. త్రివేణి సంగం బ్యాక్ సైడ్ వస్తుంది. నదులు కలిసే చోటే. ఫ్రంట్ బాగా జనం ఉన్నారు. మనకి టీవీలో కానీ ఏం చూపించేది ఆ ఫ్రంట్ సైడే. ఇది మనం వెళ్ళింది బ్యాక్ సైడ్. చూడండి అక్కడ ప్రయాగరాజు వాతావరణం, ఆ గుడిసెలు చాలా ఏర్పాట్లు చేశారు వచ్చే వాళ్ళకి. ఇలా అన్ని మీకు ప్రదేశాలు చూపించాలని చుట్టూరు తిప్పుతూ మీకు చూపిస్తున్నాను. అడుగడుగున వాతావరణం అంతా చూపించాలని. అది ఇదంతా ప్రయాగరాజు నదేనండి. వాటరు అంతవరకు లేదు, అందుకే గుడిసెలు అన్నీ వేశారు. ఉన్నప్పుడు మటుకు వాటర్ అక్కడికి వస్తుంది. మనకి దారిలో రైల్వే వంతెన కనబడుతుంది కదా, అది దాటి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. ఎక్కడే దగ్గర అనుకుంటాము. వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ మనకి ఒక టెంపుల్ కనపడింది. చాలా అద్భుతంగా ఉంది, కానీ ఎవరు వెళ్ళటం లేదు. శివాలయమే, కానీ చాలా అద్భుతంగా రెడ్ కలర్లో ఉంది, ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది. ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళొస్తున్నారు. శివాలయము చూడండి ఎంత బాగుందో. ఇది దాటుకుంటూ మనం కొద్దిగా ఎదురుకెళ్ళి రైట్ తిరగాలి. రైట్ తిరిగినా రైట్ తిరిగినా అందరం ఒకే చోటకి వెళ్ళేది. కానీ జనాలకు ఇబ్బంది లేకుండా రూట్లు అటు ఇటు ఏర్పాటు చేశారు. ఏ రూట్లో నుంచి వెళ్ళినా అక్కడికే వెళ్తాము. కానీ కొంతమందికి తెలియక ఇబ్బంది పడ్డారు, ఎటు వెళ్ళాలో అర్థం కాక. ఒక రకంగా చెప్పాలంటే నేను ఆలోచించే వెళ్ళాను, కానీ చూసుకుంటూ వెళ్తే అర్థమైంది. చూడండి జనాలు వెళ్ళే కొద్ది జనాలు ఒత్తిడి పెరుగుతుంది. దారి పొడుగున మనకు ఆటోలు, ఇటు బైకులే కనబడతాయి. ఆటోలు తక్కువ కానీ బైకులు, ఊరంతా బైకులంతా బయటకు వచ్చేసినాయి. పనికిరాని బళ్ళు కూడా ర్యాపిడోగా వాడేశారు. మ్యాక్సిమం బైకులలో వేలల్లో సంపాదించారంట రోజుకొచ్చి. ఎందుకంటే వాళ్ళు వెంటనే ట్రిప్పులు వేస్తున్నారు.
మనిషి ఎక్కితే 200, 300 దాన్ని బట్టి అర్థం చేసుకోండి. 5-6 కిలోమీటర్లు బస్ స్టాప్ దగ్గరికి. వెళ్ళే కొద్దీ ఇట్లా నడుస్తూనే ఉంటాము. ఇలా మీకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ తినుబండారాలు కానీ అన్ని రకాల ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు వెళ్ళేటప్పుడు. ఇలా రైలు వంతెన దాటి మనం ఇంకా పైకి వెళ్ళాలి. రైలు వంతెన దగ్గరికి వచ్చాము. ఇది త్రివేణి సంఘం బ్యాక్ సైడ్ అన్నమాట. ఇలా నడుచుకుంటూ సరదాగా వీడియో తీసుకుంటూ వెళ్ళాను, అన్నీ వివరంగా చూపించాలని. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. నేను చివర్లో వెళ్ళాను. చివర్లో వెళ్ళడం అనుకుంటే కొద్దిగా జనం తక్కువ అనిపించారు. మొదట్లో టికెట్లు బుక్ చేసి కానీ నేను కుదరక వెళ్ళలేకపోయాను. అందుకే కొద్దిగా తర్వాత వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, రైల్వే బ్రిడ్జ్ కిందకి వచ్చాము. అంతా ఇది ప్రయాగరాజ్ ఏరియానే. వెళ్ళే కొద్దీ జనం పెరుగుతూ ఉంటారు. చూడండి బైకుల మీద ఎలా ఎక్కించుకుంటున్నారు. అవి కిరాయికి వెళ్ళే వాళ్ళే, ఎవరు వాళ్ళ పర్సనల్ బైకులు కాదు అవి. అలా ఎక్కించుకొని ఇద్దరు వెళ్ళిపోతున్నారు. త్రిబుల్ అనేది అక్కడ ఇబ్బంది ఏం లేదు. ఆ టైంలో త్రిబుల్ ఎక్కితే కేసు అని అవన్నీ వదిలేసారు అక్కడ. చూడండి, మీకు చుట్టూరు చిన్న చిన్న టెంపుల్స్ లాగా అన్నీ ఏర్పాటు చేశారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అందరూ ఒకే వైపు వెళ్ళటం వల్ల జనాల ఒత్తిడి బాగా పెరిగింది. ఇలా బ్యాక్ సైడ్ కొన్ని ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లకు వస్తే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ త్రివేణి సంగమం దగ్గరే చేయాలని అందరూ తపన పడతారు, కానీ ఎక్కడ చేసినా ఒకటేనండి. వాటర్ అంతా అదే కదా, అక్కడికే చేరిద్ది కదా. కాకపోతే కొంచెం మూర్ఖత్వం మన వాళ్ళకి, కలిసే చోట చేయాలని. అందుకే ఆ ఒత్తిడిలోనే ఫస్ట్లో అంత జనాలు ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు పోవడానికి కారణమైంది. కొంచెం మంచిగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి, మూర్ఖత్వంగా కాదు. వాటర్ అంతా అదే వాటర్ కదా. నెక్స్ట్ పుష్కరాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. చిన్నపిల్లల పెద్దలని ఇబ్బంది పెట్టకండి. ఎక్కడ చేసినా ఒకటే, అవకాశం ఉంటే దగ్గరలో చేయండి, లేకపోతే ఎక్కడ చేసినా ఆ వాటర్ అటే వస్తుంది. చూడండి, దారి పొడుగున అన్ని రకాల ఐటమ్స్ మీకు పూసల దండలు కానీ అన్నీ ఉన్నాయి. ఫస్ట్లో మోనాలిసాని హైలైట్ చేశారు కదా, అలా పూసలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాశీలో కానీ ఇక్కడ ప్రయాగరాజ్లో కానీ రోడ్డు పొడుగున వాళ్ళే ఉంటారు. ఒరిజినల్ రుద్రాక్ష కూడా దొరుకుతుంది. 20 రూపీస్ మినిమం అమ్ముతున్నారు. ఇదివరకు 10 రూపీస్, ఇప్పుడు 20 చేశారు. చూడండి, వెళ్ళే కొద్ది జనం ఎలా పెరుగుతున్నారో. దగ్గరకు వస్తున్నాం అన్నమాట. నేను మధ్య మధ్యలో ఆగుతూ నడవలేక అవి తాగుతూ బయలుదేరాను. ఎందుకంటే మనం ఫుడ్ సరిగ్గా దొరకదు కదా. ఆ చపాతీ పూరి ఏమో కొంచెం ఇబ్బంది తినటం అరుగుదలకి. మళ్ళీ తెల్లారి నడవాలంటే ఇబ్బంది. నేను పొద్దుగూకులు నడుస్తూనే ఉంటాను. ఇక్కడి నుంచే మీకు అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. డబ్బాలు కానీ అన్నీ ఇక్కడి నుంచే డబ్బాలు తీసుకెళ్తున్నారు. చూడండి, నేను మటుకు దగ్గరికి వెళ్ళినా తీసుకుందామని వెళ్ళాను. మంచి డిమాండ్గా అమ్మారు. మినిమం మనకు 40-50 రూపాయలు ఉండే డబ్బా కూడా 150 అమ్మారు ఆ టైంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాటర్ తీసుకెళ్ళటం ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ డబ్బాలే డిమాండ్గా ఉన్నాయి. కథ అన్నీ కొద్ది పర్వాలేదు. ఫుడ్ కానీ ఏదైనా త్రిపుల్ రేట్లు ఉన్నాయి. 10 రూపాయలు అమ్మే వస్తువు కూడా 30 రూపాయలు చేశారు. ప్రతి ఇది కూడా ఛార్జీలు కానీ ఏదైనా. చూడండి, చాలామంది వచ్చారు. మనం దగ్గరికి వచ్చేసాము. అంతా ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తూ త్రివేణి సంగమం ఘాట్లో స్నానాలు ఆచరించారు. నేను ఘాట్ దగ్గరికి వెళ్ళేసరికి స్నానం చేయడానికి కూడా ఖాళీ. చూడండి, అంత రష్గా ఉన్నారు. దగ్గరికి వచ్చేసరికి బయట మీకు అలా అనిపించింది అంతే. ఘాట్ దగ్గర ఖాళీ లేదు స్నానం చేద్దామన్నా. నా సింగల్కి వెళ్ళటం వల్ల బ్యాగ్ చూస్తూ ఉండాలి కాబట్టి నేను కొద్ది ఖాళీ చూసుకొని వెళ్ళాను. దానివల్ల కొద్దిగా నడక ఎక్కువ నడవాల్సి వచ్చింది. ఇదేనండి ఇక్కడ ఘాట్లు కలిసే ప్లేసు, మీకు చూపిస్తాను కదా. ఘాట్లు కాదు, నదులు కలిసే ప్లేసు. గంగా, యమున, సరస్వతి నది కనపడదండి. అంతర్భాగంలో గంగా, యమున
మనకి నదులు కలిసే పాయిలండ్ అయ్యి, అందుకే 2-3 సార్లు తిప్పి అటు ఇటు మీకు చూపించాను. త్రివేణి సంగం బ్యాక్ సైడ్, అటు ఫ్రంట్ సైడ్ జనం బాగా ఇంకా ఎక్కువ ఉంటారు. మీకు తెలియాలని అలా మీకు అన్నిసార్లు ఈ ప్లేస్ చూపించాను. అక్కడే చేశామని. జనాలు ఇబ్బంది పడతారని కొంతవరకే జనాల్ని దింపడానికి అలా అడ్డుకట్ట వేశారు. ఎందుకంటే లోతు ఎక్కువ ఉంది. ఆ కొద్ది దూరమే లోతు ఎక్కువ ఉంది. ఈ ప్లేస్ అంతా మీకు చూపిస్తున్నాను. అదే సంగమం నదులు కలిసే ప్లేసు. మీకు వివరంగా చూపించాలని ఎంతసేపు తీశాను. జనాలు చూస్తున్నారు కదా, దగ్గరకు వచ్చినాక బాగా జనం ఎక్కువ ఉన్నారు. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా అసలు ప్రయాగరాజ్ ఎలా వెళ్ళాలి, ప్రతిసారి అసలు అక్కడ విశేషాలు ఏంటి, పిండ ప్రదానం చేయటానికి ఎందుకు వెళ్తారు అన్ని వివరంగా మీకు చూపిస్తాను. ఈ కుంభమేళా టైంలో కూడా పిండ ప్రదానాలు చేశారు కొంతమంది. చేస్తే అందరూ మంచిది. కానీ ఆ టైంలో నిజమైన పంతులు డూప్లికేట్ ఎవరో ఏంటనేది అర్థం కాలేదు. అక్కడ వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే మన తెలుగోళ్ళు అసలు చాలా తక్కువ. కాశీలో అయితే మనకి తెలుగోళ్ళు బాగా దొరుకుతారు. ఇలాంటి టైంలో మోసాలు కూడా ఎక్కువ జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ పుష్కరాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి వివరంగా మీకు చూతాను. ఈ ప్రయాగరాజ్ వెళ్ళిన, కాశీ వెళ్ళిన, గయ వెళ్ళిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మోసపోతారు. మాయ ప్రపంచం అంతా చూడండి. ఘాట్లు ఇక్కడే కొద్దిగా ఖాళీగా ఉండటం వల్ల నేను ఇక్కడ రావటం జరిగింది. అంతా చాలా దూరం తిరిగి ఇలా దారి పొడుగున మీకు అన్ని రకాల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. అన్ని తినుబండారాలు ఉన్నాయి. ఎవరికి కావాల్సిన వాళ్ళకి. కొంచెం రేట్ ఎక్కువైనా నేను స్నానం అయినాక రిటర్న్ బయలుదేరాను. బయలుదేరేటప్పుడు కూడా వేరే రూట్ వెళ్ళాను. అన్ని రూట్లు ఒకేలాగా ఉంటాయి కదా, కొద్దిగా గమనించండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు రూట్ మారుతుంది. మీకు వేరే రూట్ కూడా చూపిద్దామని రూట్ మార్చి వెళ్ళాను. సేమ్ ఎందుకని స్నానం చేసి బట్టలు మార్చుకొని వేరే రూట్లో రిటర్న్ బయలుదేరాను. కానీ ఒక్క విషయమే, ఆ కంగారులో నాకు బస్సు మళ్ళీ రిటర్న్ లేట్ అవుతుంది బస్సు జర్నీ అని వెంటనే చేసి బయలుదేరాను. దానివల్ల బొట్టు పెట్టుకోవడం కూడా మర్చిపోయాను. దండం పెట్టుకొని వచ్చాను కానీ బొట్టు పెట్టుకోలేదు. అదొకటి మైనస్. ఎందుకంటే జర్నీ చాలా టైం పట్టింది రావడానికి. మళ్ళీ రిటర్న్ బస్సు దొరకకపోతే ఇబ్బంది పడతాము ఈ ప్రయాగరాజ్లో అని నేను కాశీలో తీసుకున్నాను రూము. ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు అని. అలా వెళ్తేనే మంచిది రద్దీ టైంలో. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా మనం ఎత్తుకునేసరికి ఒక పూట పడుతుంది. అందుకే కాశీలో తీసుకున్నాను. రిటర్న్ వెళ్ళిపోయి వెళ్ళగానే బస్సు ఎక్కాను. అలా ఎక్కితేనే నైట్ 1 గంటకి వెళ్ళాను. బస్ స్టాండ్ దగ్గర దిగాను. నేను రూమ్కి వెళ్ళేసరికి 1:30 అయింది. జాగ్రత్త పడిపోతే తెల్లారయ్యేది. అవుతున్న సమస్య కాదు కానీ బస్సులు ఉంటాయి లేదని అనుమానం. మళ్ళీ పల్లెటూరులో ఇరుక్కుపోవాలి. వెళ్ళేటప్పుడు ఇట్లా మెయిన్ రోడ్డు మీద వెళ్ళాను. మెయిన్ రోడ్డు నేను ఇందాక వెళ్ళేటప్పుడు డౌన్లో దిగి నదిలోంచి వెళ్ళాను రూట్లు మారుతూ. ఇది మెయిన్ రోడ్డు అనమాట. ఇటు వెళ్ళినా అక్కడికే, ఎవరు వెళ్ళినా అక్కడికి వెళ్తాము. చూడగా వెళ్ళేటప్పుడు తగిలింది, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇదే టెంపుల్ తగిలింది రిటర్న్లో మనకి. ఇలా ఎదురుకెళ్ళిపోయి మళ్ళీ రైట్కి వెళ్తే మనం బస్సు ఎక్కిన ప్లేస్కి మళ్ళీ జూన్సీ ఏరియాకి వెళ్తాము. ఇక్కడితో ఈ ప్రయాగరాజు ఎండింగు. సూర్యాస్తమయం చాలా అందంగా ఉందని తీశాను. చూడండి సాయంత్రం పూట ఎలా ప్రశాంతంగా ఉందో. చాలా సందడిగా ఉంది వాతావరణం. కానీ నడవటమే కొంచెం ఇబ్బంది అయింది. అంతేగాని ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు అందరూ ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు అంటారు కానీ అక్కడ ఇబ్బందులు చాలా ఉన్నాయి. కానీ సేఫ్టీగా ఇంటికి తిరిగి వచ్చాము, అదొక్కటే ప్లస్. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిన వాళ్ళే కరెక్ట్గా చెబితే. సూర్యాస్తమయం మటుకి చాలా అద్భుతంగా ఉంది. అందుకే అన్నిసార్లు తీశాను. నెక్స్ట్ వీడియోలో మీకు కాశీ, న్యూఢిల్లీ ఏరియాలు, హరిద్వార్లో ఎలా ఉంది, కాశీలో పరిస్థితి ఎలా ఉంది అన్ని క్లుప్తంగా చూపిస్తాను. చూసి ఆనందించండి. ఇలాగే
మళ్ళీ రిటర్న్ అయ్యాను. రిటర్న్